సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి దక్షిణాదిలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. ఇటీవల బేబీ జాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు కీర్తికి ఇప్పుడిప్పుడు హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని టాక్. రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న కొత్త ప్రాజెక్ట్ లో కీర్తిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో కీర్తి గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. కానీ మీకు తెలుసా, కీర్తి సురేష్ తొలినాళ్ళలో లిప్ లాక్ సీన్ ఉందని ఓ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఆ సినిమా మరేదో కాదు, 2021లో విడుదలైన మాస్ట్రో. అందులో తెలుగు హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా కీర్తిని కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ఈ మూవీలో లిప్ లాక్ ఉందని సినిమా నుంచి తప్పుకుందని టాక్. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమనేది తెలీదు. ఇప్పటికే కీర్తి, నితిన్ ఇద్దరూ కలిసి రంగ్ దే చిత్రంలో నటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కీర్తి సురేష్, నితిన్ కలిసి నటించిన రంగ్ దే సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దక్షిణాదిలో కీర్తి సురేష్ ప్రత్యేకం. కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. రఘుతాత, రివాల్వర్, రీటా చిత్రాల్లో నటించింది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఎప్పుడు విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటుంది కీర్తి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.